ఇదేంటమ్మా? ఈ కార్డుని నేను ఇల్లు కట్టాలనుకుంటున్నా. ఇల్లు కట్టాలంటే ఏం చేస్తానంటే దీన్ని సమంగా ఇట్లా మలుస్తాను. ఇట్లా మలుస్తాను. మడిచానా? ఈ మడిచినప్పుడు ఈ కార్డుని ఓపెన్ చేసి చూస్తే మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? ఈ గీత ఎలా ఉంది? మనకి రెండింటిని భాగాలుగా విడగొట్టింది కదా. 2 భాగాలు చేసింది. ఒక కార్డుని ఈ గీత 2 భాగాలు చేసింది. అంటే ఇదొక సగం, ఇదొక సగం. అట్లాగే నేను ఈ కార్డులో ఇదేంటిది? గీత, మధ్య గీత. ఇది ఒక కార్డు. అట్లాగే ఈ కార్డుని కూడా నువ్వు మడు నాన్న, మధ్యకు మడు. రైట్. ఇట్లా ఇప్పుడు దీన్ని ఏమంటాం? దీన్ని మధ్య గీత అంటారు కదా. ఈ మధ్య గీత అనేది ఒక కార్డుని 2 భాగాలుగా చేస్తుంది. ఇది ఒక కార్డు. ఈ ఒక కార్డుని ఈ గీత ఏం చేసింది? 2 భాగాలుగా విడగొట్టింది. ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయమ్మా చెప్పు. వైట్ పూసల్, నల్ల పూసల్, పెన్స్, గ్రీన్ చాక్లెట్, రెడ్ చాక్లెట్, బ్లాక్ చాక్లెట్, స్కెచ్ పెన్, పెన్సిల్. ఇలా మెలోడీ చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టమ్మా. 1 2 3 4 5 6 7 8. అఖిల ఆ చాక్లెట్స్ని వాళ్ళిద్దరికి సమానంగా పంచమ్మా. 1 2 3 4 5 6 7 8. ఒక్కొక్కళ్ళకి ఎన్ని వచ్చినాయి? 4 4. ఏవి నీకెన్ని వచ్చినాయి బ్లెస్సీ? 4 teacher. నీకమ్మా? 4 teacher. 4. ఇద్దరికి ఎలా వచ్చినాయి? ఇద్దరికి సమానంగా వచ్చి. సహస్ర ఇవేంటి? చిక్కీస్ టీచర్. చిక్కీలు. ఎన్ని ఉన్నాయి చిక్కీలు? 7 teacher. లెక్కబెట్టు. 7 teacher. 7 ఉన్నాయి. పంచు. teacher. ఎన్ని మిగిలినాయి? 1 teacher. ఇప్పుడు ఎంతమందికి పంచావు నువ్వు? ఇద్దరికి teacher. ఒక్కొక్కళ్ళకి ఎన్ని వచ్చినాయి? 3 teacher. 3 వచ్చినాయి. మరి ఒకటి మిగిలింది కదా, ఒక్కటి ఏం చేయాలి? ఇద్దరికి సమంగా రావాలంటే ఏం చేయాలి? సగం సగం ఇవ్వాలి. నితిన్ పూసలు ఎన్ని ఉన్నాయి చూడమ్మా, తెల్ల పూసలు. 12 ఉన్నాయి. వాళ్ళిద్దరికి సమానంగా పంచినాయి పక్కన వాళ్ళిద్దరికి. 1 2 3 4 5 6 7 8 ఒక్కొక్కళ్ళకి ఎన్ని వచ్చినాయి లెక్కబెట్టు. 6. దీనికి ఎన్ని వచ్చినాయమ్మా? 6. తనుష్కి 6 అంటే 12 పూసలు, ఇద్దరికి 6 వచ్చినాయి. అంటే ఎలా వచ్చినాయి? ఎట్లొచ్చినాయి? ఇద్దరికి సమానంగా వచ్చినాయి.